Yeah, hi. This is Nakavabaya. I'm the project in charge of Celestia Gated Committee Villas అండి. సో ఇక్కడ మన సెలెస్టియా గేటెడ్ కమిటీ అనేది 25 ఎకరాసు హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు, నేషనల్ హైవే ఫేసింగ్ ప్రాజెక్టు. మనకి ఇక్కడ 200 స్క్వేర్ యార్డ్స్లో 2400 ఎస్ఎఫ్టీతో G+2 ట్రిప్లెక్స్ విల్లాస్ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో ఆల్రెడీ ప్రాజెక్ట్ సంబంధించిన డెవలప్మెంట్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని కన్స్ట్రక్షన్లో కూడా అడుగుపెట్టింది. కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. 3-4 మంత్స్ బ్యాకే స్టార్ట్ అయిపోయింది. దాదాపు 20 పైగానే ఇక్కడ విల్లాస్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. వితిన్ ఒక 2 ఇయర్స్లో దాదాపు 200 ట్రిప్లెక్స్ విల్లాస్ ఇక్కడ రాబోతున్నాయి. సో మనకందరికీ తెలిసిన విషయమే, ఎప్పటికైనా కానీ ఇన్వెస్ట్మెంట్ అంటేనే ప్రాజెక్ట్ స్టార్టింగ్ స్టేజ్లో రేట్స్ తక్కువ ఉన్నప్పుడే మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే కొద్దీ, డెవలప్మెంట్స్ అయ్యే కొద్దీ ప్రైజెస్ చాలా హ్యూజ్ మార్జిన్లో పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు 1,40,00,000 లోపు ఒక ట్రిప్లెక్స్ విల్లాస్ అనేవి చాలా అరుదుగా దొరుకుతాయండి. ఒకసారి మీరు ఎన్నో ప్రాజెక్ట్స్ చూసింటారు. ఈ ప్రాజెక్ట్ కూడా ఒకసారి చూస్తే ఇది క్లారిటీ కంపారిజన్ చేసుకున్నప్పుడు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో వితిన్ వారంలో మనం ఒక ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకోవాలనుకుంటే కన్నా దాదాపు 200 స్క్వేర్ యార్డ్స్లో 2400 ఎస్ఎఫ్టీతో ఒక ట్రిప్లెక్స్ విల్లా అంటే వితిన్ వారంలో 4-5 కోట్ల పైనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. అదే వారర్ బయట అంటే ఒక లెస్ దాన్ ఒక 5 కిలోమీటర్స్లో మీరు ఒక ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకోవాలనుకుంటే మినిమం 2 కోట్లు 3 కోట్ల పైన ఉందండి. అంటే ఇప్పుడు 3 crores 4 crores 5 crores ఇంత బడ్జెట్లో పెట్టలేమనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన సెలెస్టియా ప్రాజెక్ట్ని ఒకసారి ఫిజికల్గా వచ్చి చూడండి. ఇది మీకు మీ బడ్జెట్కి తగ్గట్టు చాలా చాలా ఉపయోగపడుతుందండి. ఒక 2-3 సంవత్సరాలలో ఇక్కడ 1,32,00,000 పెట్టి ఇప్పుడు ఎవరైతే ఒక ట్రిప్లెక్స్ విల్లా తీసుకుంటారో 2-3 సంవత్సరాల తర్వాత ఇది డబల్ ప్రాఫిట్స్ అండ్ త్రిబుల్ ప్రాఫిట్స్ రావడానికి చాలా చాలా రీజన్స్, ఫ్యాక్టర్స్ మన సెలెస్టియా ప్రాజెక్ట్కి ఉన్నాయి. సో వారర్ ఎగ్జిట్ నెంబర్ 1 దగ్గర ఎక్కితే కన్నా వారర్ ఎగ్జిట్ నెంబర్ 3 దగ్గరికి రావడానికి వారర్ యాక్సెస్ అనేది ఉంది. వారర్ ఎగ్జిట్ నెంబర్ 3 దిగిన తర్వాత ఇస్నాపూరు, గణేష్ గడ్డ, ఐఐటి కంది ఇదంతా కూడా ముంబై నేషనల్ హైవే. ఇది ఎక్స్టెన్షన్ వర్క్ జరుగుతుంది కాబట్టి, ఫ్లైఓవర్స్ వర్క్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు మన ప్రాజెక్ట్కి రావడానికి ఒక 20-30 మినిట్స్ లేట్గా వస్తున్నారు. బట్ ఫ్లైఓవర్స్ వర్క్ కంప్లీట్ అయిపోతే కన్నా ముంబై నేషనల్ హైవే ఆల్సో జస్ట్ లైక్ ఓఆర్ఆర్. ఐఐటి కంది దగ్గర రైట్ తిరిగితే నాందేడ్ నేషనల్ హైవే 4 కిలోమీటర్ల ముందుకు వస్తే నాందేడ్ నేషనల్ హైవే దగ్గర ఎంఎన్ఆర్ హాస్పిటల్ దగ్గర దిగేస్తే కన్నా మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అది కూడా సంగారెడ్డి నర్సాపూర్ నేషనల్ హైవే యాక్సెస్తో మన ప్రాజెక్ట్ అనేది ఉంది. చూడండి, వారార్ ముంబై నేషనల్ హైవే, నాందేడ్ నేషనల్ హైవే, నర్సాపూర్ నేషనల్ హైవే. వారార్ ఎక్కితే దిగేంత వరకు నేషనల్ హైవే యాక్సెస్ అనేది ఉంది. సో మనకి కోకాపేట ఎగ్జిట్ నెంబర్ 1 కా నుంచి మన ప్రాజెక్ట్కి 35 కిలోమీటర్లు ఉంటే 35 కిలోమీటర్లు లెస్ దాన్ 35 మినిట్స్లో వచ్చే కెపాసిటీ, వచ్చే యాక్సెసిబిలిటీ మనకి నేషనల్ హైవే రూపంలో ఉన్నప్పుడు డిస్టెన్స్ అనేది నథింగ్ అండి. సో మనం పెట్టే బడ్జెట్కి ఇలాంటి కనెక్టివిటీ ఉండడం అనేది చాలా చాలా అడ్వాంటేజ్. దాంతోపాటు నేషనల్ హైవే ఫేసింగ్ ఉండడము, చుట్టుపక్కల అప్రిషియేషన్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉండడము, లైక్ ఎంఎన్ఆర్ హాస్పిటల్, ఎంఎన్ఆర్ స్కూలు అండ్ జేఎన్టీహెచ్ సుల్తాన్పూరు అండ్ మనకి 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే సంగారెడ్డి అండ్ జస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఐఐటి హైదరాబాదు, ఐఐటి కంది, కేశవరెడ్డి ఇంటర్నేషనల్ స్కూలు, గీతం యూనివర్సిటీ అండ్ తోషిబా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ. సో ఇన్ని జస్ట్ ఒక 5-10 కిలోమీటర్స్ రేడియస్లో ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. అంటే మంచి అప్రిషియేషన్ వాల్యూస్ ఉండి, మంచి రెసిడెన్షియల్ జోన్లో ఉండి, మంచి నేషనల్ హైవే ఫేసింగ్లో హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్తో ఒక మంచి ప్రీమియం గేటెడ్ కమిటీలో ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే ఒక 2-3 ఇయర్స్లో మీకు ఎంత డెవలప్మెంట్స్ రావడానికి ఛాన్సెస్ ఉందో చూడండి. ఈ సంగారెడ్డి నర్సాపూర్ నేషనల్ హైవే డెవలప్మెంట్ అయిపోతుంది, ముంబై నేషనల్ హైవే డెవలప్మెంట్ అయిపోతుంది. మన ప్రాజెక్ట్స్తో పాటు మిగతా ఎన్నో గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఫామ్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ అంటేనే తక్కువ బడ్జెట్లోనే మనం ప్లాన్ చేసుకోవాలి. ఒక 2-3 ఇయర్స్ విజన్తో గేటెడ్ కమ్యూనిటీ విల్లాసు ప్లానింగ్ చేసుకునే వారికి సెలెస్టియా అనేది ద బెస్ట్ అండి, ద బెస్ట్. ఒక్కసారి మీరు మీ ఫ్యామిలీతో పాటు ఫిజికల్గా ఒక్కసారి వచ్చి చూస్తే ఈ ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా లేదా ఈ ప్రాజెక్ట్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, 2-3 సంవత్సరాలలో నిజంగానే ఇక్కడ మనకి మంచి అప్రిషియేషన్ వాల్యూస్ వస్తాయి లేదనేది మీ కళ్ళతో మీరు చూస్తే తప్ప నమ్మకం రాదండి.
మై సిన్సియర్ అడ్వైజ్ అండ్ రిక్వెస్ట్ ఈజ్ ఒకసారి ఫిజికల్గా వచ్చి చూడండి. నేను ఈ ప్రాజెక్ట్ ఇన్ఛార్జిని అండ్ ఆన్ రోల్ ఎంప్లాయీని కాబట్టి మీకు అన్ని విధాలుగా ఈ ప్రాజెక్ట్ నచ్చితే గన మీకు ద బెస్ట్ ప్రైజ్లో ఏదైనా ఒక మంచి ప్రైజ్లో క్లోజింగ్ అయ్యేదానికి నా వంతు నేను మీకు సపోర్ట్ చేస్తాను. డోంట్ మిస్, కాల్ మీ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ.